లూకా సువార్త 17వ అధ్యాయం 21వ వచనం చూద్దాం ఒకసారి. ఈ దేవుని రాజ్యం అనేది ఎక్కడుంది? వేర్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్యం ఎక్కడ ఉన్నది? దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడ అని ఇదిగో అక్కడని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. ద కింగ్, ఇంగ్లీష్లో ఎలా ఉంది? ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. ఎక్కడుందండి? మీలో ఉంది. చెప్పండి, దేవుని రాజ్యము. గట్టిగా చెప్పాలి అందరూ, దేవుని రాజ్యము నాలో ఉంది, నాలో ఉన్నది. గమనించండి, యేసేమన్నాడు? నేను నా తండ్రి వచ్చి మీలో జీవిస్తాము అన్నాడు, నివసిస్తాము అన్నాడు. దేవుని యొక్క వాక్యంలో ఇంకో వచనం ఉంది, నీ యొక్క శరీరమే పరిశుద్ధాత్మునికి ఆలయము. అంటే దేవుడు ఎక్కడ జీవిస్తున్నాడు? రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హృదయములో, మనలో జీవిస్తున్నాడు దేవుడు. ఆయన రాజ్యము మనలో స్థిరపరచబడ్డది, స్థాపించబడ్డది. కాబట్టి దేవుని రాజ్యంలో జీవించాలంటే, దేవుని రాజ్యం మనలో ఉన్నట్టయితే, మనం ఈ రాజ్యంలో జీవించడం అంటే మనము లో నుంచి బయటికి జీవించాలన్నమాట. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ లివ్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్. ఇన్ ద కింగ్డమ్ యూ లివ్ ఫ్రమ్ ద ఇన్సైడ్ అవుట్. అంటే లో నుంచి బయట జీవించాలంటే, నీవు ఎక్కడైతే జీవిస్తున్నావో ఆ పరిసరాలు, ఆ పరిస్థితులు, ఆ విషయాలు అవి నీ మీద ప్రభావము చేయకూడదు. కానీ నీలో ఏదుందో అది నీ చుట్టూన్న దాన్ని ప్రభావితము చేయాలి. ఆమేన్. యేసయ్య జీవితం చూసినట్టయితే ఎక్కడికి వెళ్ళినా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి ప్రభావం ఉన్నా, ఎటువంటి అవసరాలున్నా, ఎటువంటి అవకతవకలున్నా, ఎటువంటి ఎదురింపులున్నా, అవి ఏవి కూడా ఆయనను లోబర్చుకోలేకపోయాయి. ఆమేన్. ఎప్పుడైనా సరే, ఎక్కడున్నా సరే, యేసయ్య ఏ స్థలంలో ఉన్నా ఆ స్థలము, ఆ ప్రాంతము, ఆ ప్రభావాన్ని ఆయన కింద ప్రభావితము చేశాడు. ఆమేన్. ఆయన లో నుంచి బయటికి జీవించాడు. హల్లెలూయా. ఇన్ ద కింగ్డమ్ యు లివ్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్. కాబట్టి నీలో ఏముందో అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకే తిరిగి జన్మించుట అంటే ఒకసారి ప్రార్థన చేసి మర్చిపోవడం కాదు. నిన్ను నువ్వు దేవునిలో కట్టుకోవాలి. నువ్వు ఎవరివో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఎవరివో నీకు తెలియకపోతే, హల్లెలూయా, నువ్వు నీ చుట్టూన్న పరిస్థితులు, నీ చుట్టూన్నటువంటి ఆ ప్రశ్నలు, నీ చుట్టూన్నటువంటి ఆ ఛాలెంజెస్ నిన్ను మలిచేస్తాయి. నువ్వు ఎవరివో తెలియక నీవు కృంగిన జీవితము జీవిస్తావు. ఒకసారంట ఒక గ్రద్ద యొక్క ఎగ్, గుడ్డు, అది ఎలాగో ఒక కోళ్ళు ఉండే ప్రాంతంలో వచ్చి పడ్డది. అయితే ఆ కోళ్ళ మధ్యలో ఉన్నప్పుడు అది పొదిగి, అది పుట్టి, గ్రద్ద కానీ ఎవరి మధ్యలో జీవిస్తుందండి? కోళ్ళ మధ్యలో జీవిస్తుంది. గమనించండి, కోళ్ళు ఏం చేస్తాయండి? ఎక్కడ చెత్త ఉందో ఎత్తికి ఆ చెత్తలో తింటూ ఉంటాయి. ఆమేన్. గ్రద్ద ఎలా చూస్తుందండి? పైనుంచి చూసి మంచి వస్తువులు ఏరుకొని పైనుంచి దిగి తిని అది బలపడుతూ ఉంటుంది. ఆమేన్. దాని నివాస స్థలము వేరు. అది ఇట్ ఈస్ రాయల్టీ. బర్డ్స్లో, మరి పక్షులలో అది రాజు లాంటిది. అవునా కాదా? అయితే ఈ యొక్క గద్ద ఏమైందండి? ఇది కోళ్ళ మధ్యలో పెరిగింది కాబట్టి ఎగిరేది కాదు. కోళ్ళ వలె దుంకుకుంటా అటు ఇటు వెళ్ళేది, కోళ్ళ ఆహారం తినేది. ఒకరోజు అది దాని యొక్క ఆ గద్దను చూసినప్పుడు, పెద్ద చూసి, ఇది చూసి దగ్గరికి వచ్చి మాట్లాడి, నువ్వు ఇక్కడ చెందవు అని చెప్పి దానికి నేర్పించినప్పుడు ఏమైందంటే రెక్కలు కొట్టుకొని పైకి లెగడం మొదలెట్టింది. హల్లెలూయా. ఎంతవరకైతే అది అజ్ఞానంలో ఉందో, దేని నిమిత్తం అజ్ఞానంలో ఉంది? తాను ఎవరో తనకు తెలియదు కాబట్టి పరిస్థితులకి మరి క్యాప్టివ్ అయిందండి, చెరపట్టబడి ఉంది, అంటే బంధించబడి ఉంది. పరిస్థితులు,
మరి ప్రభావము, ఆ చుట్టూన్నటువంటి ప్రభావము, ఆ పరిస్థితులను బట్టి దాని వలన గ్రద్దగా కాకుండా కోడి వలె బ్రతికింది. గమనించండి, అనేక మంది ఏమన్నాం మనం, మన నిజమైనటువంటి శత్రువు సాతాను కాదు, మన అజ్ఞానమే. మనం ఎవరమో మనము తెలుసుకోవటం లేదు. మనలో ఏముందో మనకి తెలియదు. మనకి దేవుడు మనలో ఏముంచాడో మనకి ఆ జ్ఞానము లేదు. అందుకే బంధించబడి, అందుకే అనారోగ్యము చేత, ఆర్థిక ఇబ్బందుల చేత, పరిస్థితుల చేత, ఈ ఎకనామిక్ ప్రాబ్లమ్స్, ఆర్థిక పరమైనటువంటి సమస్యల ద్వారా బంధించబడిన జీవితము జీవిస్తూ ఉన్నాం. ఎప్పుడైనా గమనించండి, మనకి మాదిరి ఎవరో తెలుసా? యేసయ్య. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యేసయ్య ఎప్పుడు కూడా ఏ పరిస్థితిలో కూడా బంధించబడలేదు. ఆ రకంగానే మనము జీవించాలి. ఎందుకో తెలుసా? దేవుని వాక్యంలో ఏముందంటే, యాజ్ హీ వాజ్ సో ఆర్ వి ఇన్ దిస్ వరల్డ్. ఆయన ఈ లోకంలో ఉన్నట్టుగానే మనమును ఉన్నాము. ఆమేన్, ఆమేన్. యాజ్ హీ వాజ్ సో ఆర్ వి ఇన్ దిస్ వరల్డ్ అని వాక్యంలో ఉంది. కాబట్టి ఆయన ఏ రకంగా జీవించాడో ఆయన మాదిరి చూసి మనము కూడా ఆ రకంగా జీవించడము మన బాధ్యత. కానీ అలా జీవించాలంటే మనలో ఏముందో మనం ఎరగాలి. దేవుడు మనలో ఏం పెట్టాడో మనం తెలుసుకోవాలి. మనం ఏమై ఉన్నామో తెలుసుకోవాలి. నేను అందుకే నిన్న రాత్రి చూపించాను, తిరిగి జన్మిస్తే నువ్వు దేవుని కుమారుడివి. హల్లెలూయా. నువ్వెవరివండి? దేవుని కుమారుడు. అందుకే మొట్టమొదటి రాత్రి నుంచి నేను మీతో ఖచ్చితంగా మరీ చెప్తుంది ఏంటంటే, ఇది మతము కాదు, ఇదొక సంబంధము, ఇదొక అనుబంధము, ఇదొక నూతన జీవితము. ఇది యేసయ్య నీలో వచ్చిన తర్వాత నువ్వు ఒక నూతన వ్యక్తిగా మారావు. నీలో ఒక దేవుడు ఒక ట్రెజర్ ఇన్ ఎర్తన్ వెసల్స్, ఈ భూ సంబంధమైనటువంటి ఒక నిధిని నీలో ఉంచాడు. హల్లెలూయా. ఒక నిధి నీలో ఉంచాడు దేవుడు. హల్లెలూయా. కానీ ఇది నువ్వు తెలుసుకోకపోతే నువ్వు బంధించబడి నువ్వు నిజముగా విడుదల పొందే జీవితాన్ని నువ్వు అనుభవించలేవు. అందుకే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి బోధ. ఇది ఏమన్నాము? మొట్టమొదటిగా నువ్వు తిరిగి జన్మించినట్లయితే నువ్వు దేవుని కుమారుడు. రెండవది, నువ్వు దేవుని రాజ్యంలో స్థిరపరచబడ్డావు. మూడవది, నీకు దేవునితో ఒక నిబంధన సంబంధం ఉంది. ఇదంతా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది ఎందుకు మనము దేవునిలో, యేసులో మనం ఏమై ఉన్నామో ఎందుకు తెలుసుకోవాలో తెలుసా? ఈ వాక్యము గమనించండి, ఈ వాక్యము మనలో ఒక చిత్రాన్ని సృష్టిస్తుంది. చాలా జాగ్రత్తగా వినాలి ఈ రాత్రి. ఎందుకంటే చాలామందికి అర్థం కాదు. నేను ముందుగానే చెప్తున్నాను, ఇది చాలామందికి చాలా కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవడం. ఇది ఈ వాక్యము దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, ఈ వాక్యములో దేవుడు మన గురించి వ్రాసాడు. మనం ఏమై ఉన్నామో క్రీస్తులో ఈ వాక్యంలో వ్రాయబడ్డది. అది మనము తెలుసుకొని దాన్ని ధ్యానించి దేవుని హృదయములో, దేవుని దృష్టిలో మన పట్ల ఒక చిత్రం ఉంది. ఆ చిత్రము మన హృదయములో స్థాపించబడాలి. ప్రతి ఒక్కరము కూడా ఒక చిత్రాన్ని కలిగి ఉన్నాం మన జీవితంలో, మన హృదయంలో, మన మనస్సులో, మన గురించి. ఈ చిత్రము ఏదై ఉందో, మనలో ఏదై ఉందో ఆ చిత్రం, దాని మూలమునే మనం మాట్లాడతాం. మనం మాట్లాడే మాటలు ఈ చిత్రం ఏదైతే ఉందో దాన్ని బట్టి మాట్లాడతాం, దాన్ని బట్టి మనం యాక్ట్ చేస్తాం. ఈ చిత్రమే మన స్పీచ్ని డిక్టేట్ చేస్తుంది, మన స్పీచ్ని, మన యాక్షన్స్ని డిక్టేట్ చేస్తుంది. అందుకే ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ చెప్తాను, దాన్ని తెలుగులోకి తర్వాత తర్జుమా చేద్దాం. యు అట్రాక్ట్ వాట్ యు ఆర్, నాట్ వాట్ యు వాంట్. నువ్వు దేన్ని ఆకర్షిస్తావో తెలుసా? నీలో ఏ చిత్రం ఉందో దానిని బట్టి నువ్వు నీ బహిరంగ జీవితంలో అవి నువ్వు ఆకర్షిస్తావు. నువ్వు ఏది కోరుతున్నావో అవి రావు నీ దగ్గరికి. నువ్వు ఏమై ఉన్నావో దాన్ని బట్టి వస్తాయి. వినండి జాగ్రత్తగా, నేను కంటిన్యూగా చెప్తా ఉంటే మీకు అర్థమవుతుంది. అందుకే చెప్పాను, ఇది కొద్ది కష్టం. ఇది లూకా సువార్త 16వ అధ్యాయంలో చూసినట్టయితే 20-21 వచనాల్లో ఒక లాజరు అనే ఒక భిక్షగాడి గురించి మనం చదువునైనా. ఈ లాజర్ అనే భిక్షగాడు ఈ ధనికుడైనటువంటి గొప్ప వ్యక్తి ద్వారముల దగ్గర పెట్టబడ్డాడు.
ప్రతిరోజు వచ్చి ఉండేవాడు. ఎందుకు ఉండేవాడో చూడండి. లూకాసు వార్త 16:20. 20 వచనం. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. లాజర్ అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట ఇంటి వాకిట పడి ఉండెను. అతని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. చూడండి, గమనించండి. ఇతడు ఎటువంటి వాడండి? భిక్షగాడు. వీడి మళ్ళీ చదువుది. లాజర్ అనేటువంటి దరిద్రుడు ఉండెను. ఈ దరిద్రుడు ఈ ధనవంతుని గుమ్మము దగ్గర పడేయబడ్డాడు. ఎందుకున్నాడు అక్కడంటే, గొప్పవాడు ఏదైనా భిక్షం వేస్తే మిగిలింది ఏదైనా ముక్కలేస్తే తిందాము అని. అయితే ప్రతి వ్యక్తికి లోన ఒక చిత్రం ఉంది. ఆ చిత్రాన్ని బట్టే నువ్వు నీ బహిరంగ జీవితంలో ఆకర్షిస్తావు. భిక్షగాడు ఎప్పుడు కూడా భిక్షాన్నే ఆకర్షిస్తాడు. హల్లెలూయా. ఆగండి, ఇంకా చదువు. అంతేకాక కుక్కలు వచ్చెను, వాని కురుపులు నాకెను. చూసారా? భిక్షగాడి చిత్రము నీలో ఉంటే కుక్కలు వస్తాయి నీ దగ్గరికి, రాజులు రారు. హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్ రామకృష్ణ జీవితంలో కూడా దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేశారు. ఈ బ్రదర్ గత 1.5 year నుంచి సివియర్ స్నీజింగ్, సైనసైటిస్ అండ్ ఏదో దే వాజ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ విత్ హిస్ నేజల్ ప్యాసేజెస్. అయితే ఇలాంటి సమయంలో తను ఎవ్రీ టైం కూడా పాకెట్లో నోస్ డ్రాప్స్ క్యారీ చేస్తూ ఎవ్రీ 15 minutes ఆ నోస్ డ్రాప్స్ ముక్కులో వేసుకునేవాడంట. వితౌట్ దట్ హీ కుడ్ నాట్ బ్రీత్ అండ్ హీ ఫౌండ్ ఇట్ వెరీ డిఫికల్ట్. ఇలాంటి సమయంలో తను మన చర్చ్కి వస్తుండగా హీ హర్డ్ ఆఫ్ several things that the Lord has been doing in the lives of people. అయితే లాస్ట్ ఫ్రైడే సాటర్డే మనకు మీటింగ్స్ అయినప్పుడు ఫ్రైడే రోజు స్పెసిఫిక్గా పాస్టర్ రాజ్ గారు ఒక వర్డ్ రిలీజ్ చేశారు, దట్ పీపుల్ సఫరింగ్ విత్ డిఫరెంట్ అలర్జీస్ గాడ్ వాస్ టచింగ్ యూ అండ్ హీలింగ్ యూ అని. ఈ బ్రదర్కి డస్ట్ అలర్జీ ఉండింది. అయితే ఆ రోజు ప్రత్యేకంగా ఆ మాట తన కొరకని రిసీవ్ చేసుకొని హీ స్టార్టెడ్ థ్యాంకింగ్ ద లార్డ్. ఇంటికి వెళ్తుండగానే ఆ నోజ్ అంతా క్లియర్ అయిపోయిందంట. బట్ జస్ట్ టు చెక్ హిమ్సెల్ఫ్ హీ వెయిటెడ్ టిల్ సాటర్డే మార్నింగ్ కూడా ఏమీ అవ్వలేదు, నోస్ డ్రాప్స్ తీసుకోలేదు. 15 minutes గడిచిపోయినాయి, 1 hour కూడా అయిపోయింది, 1 full day also was over. He did not need the nose drops. Amen. He came back on Sunday morning to testify that he is totally and completely healed. Ee brother, he himself is in the medical field and knows that without nose drops it is very difficult, but he stands here totally healed and off medication. నీ జీవితంలో ఈ వేళ నువ్వు ఏమి అనుభవిస్తున్నావో దాని కారణము నీలో ఉన్న చిత్రమే. అర్థమవుతుందని చెప్పేది? అర్థమవుతుంటే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుంది. నేను ఎప్పుడు కూడా నేను పేదవాడిని, నేను దరిద్రుడిని, నేను ఎందుకు పనికిరాని వాడిని అంటే అలాగే ఉంటావు. ఎందుకు? నీవు అది నమ్ముతున్నావు. అందుకే ప్రభు ఒక మాట అన్నాడు, అవుట్ ఆఫ్ ది అబండెన్స్ ఆఫ్ ద హార్ట్ ద మౌత్ స్పీకెత్. హృదయము నిండిన కొలది నోరు మాట్లాడును. హృదయము నిండిన కొలది నోరు మాట్లాడును. నువ్వు ఏదైతే ఉచ్చరిస్తున్నావో గమనించండి, విశ్వాసముతో నువ్వు ఏది ఉచ్చరిస్తే అది నీ జీవితంలో జరుగుతుంది. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను ఆ విధంగా సృష్టించాడు. దేవుడు ఈ లోకాన్ని చూశాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో ఏముందండి? అక్కడ చీకటి ఉంది. అవునా? మాట్లాడండి. అవునా? అవును. కానీ దేవుడికి ఏం కావాలి? వెలుగు. ఆ చీకటిని చూసి అయ్య బాబోయ్ ఎంత చీకటి ఉంది అన్నాడా? కాదు. ఏమి కావాలో అది పలికాడు. నీవు ఆయన రూపములో చేయబడ్డావు. అంటే ఆయన ఏ విధంగా జీవిస్తాడో ఆ విధంగా నువ్వు జీవించాలి. ఎందుకు? నువ్వు అక్షయమైనటువంటి దేవుని యొక్క బీజము నుంచి వచ్చావు. హల్లెలూయా. కాబట్టి నీ తండ్రి ఎలా ప్రవర్తిస్తాడో నీవు అదే విధంగా ప్రవర్తించాలి. నువ్వేం చేస్తున్నావు? ఈ పేదరికాన్ని, నేను దరిద్రుడిని, నాకు ఎప్పుడూ ఉద్యోగం రాదు, నా కుటుంబంలో ఎప్పుడూ శాంతి ఉండదు, ఏం చేస్తావు? నీ జీవితాన్ని నువ్వే శపించుకుంటున్నావు. ఎందుకు? నీ మాటలకి అంత శక్తి ఉంది. హల్లెలూయా చెప్పండి. నువ్వు ఏం చిత్రం చూస్తున్నావు? నీ భవిష్యత్తులో ఇంకా బాగుండదు, నాకు ఎప్పుడు ఇంకా బాగవ్వను, నేను నా బతుకు బాగుపడదు. నీ చిత్రం ఏ చిత్రమైతే నువ్వు చూస్తున్నావో ఆ చిత్రమే నిన్ను నడిపిస్తుంది. అందుకే ఓ మాట అన్నారు ఇంగ్లీష్లో, యు ఆల్వేస్ మూవ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ యువర్ మోస్ట్ డామినెంట్ థాట్.
నీలో ప్రధానమైన తలంపును అనుసరించి ఆ దిక్కు వైపే నడుస్తూ ఉంటావు నీవు. ఎందుకంటే నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావు, ప్రధానముగా ప్రాముఖ్యంగా ఆలోచిస్తున్నావు, నీ ఆలోచన గమనించండి. ఆలోచన అంటే ఏంటండి? ఆలోచన, మాట అన్నీ కూడా ఒక చిత్రాలు నీ జీవితంలో, నీ హృదయంలో. నీకు ఒక ఉదాహరణ ఇస్తా, వినండి. కుక్క అన్నాను, పలికానా మాట కుక్క అని? వెంటనే మీ మనస్సులో అనే క్యాన్వస్ మీద మీరేం చూస్తున్నారు? అక్షరాలు చూస్తున్నారా, లేకపోతే చిత్రం చూస్తున్నారా? కుక్క అనగానే చెప్పండి, చిత్రం. మనం అలా చేయబడ్డాం దేవుని ద్వారా. కాకు ఒత్తిచ్చి, కాకు వచ్చి పెట్టి ఇవి ఆలోచించాం మనం, అవునా? చిత్రం. కుక్క అన్నాను. ఇప్పుడు నేను కుక్క అనగానే మీలో ఇంతమందిలో రకరకాలైన కుక్కలు చూస్తున్నారు ఇప్పుడు, అవునా? ఇప్పుడు వినండి, నల్ల కుక్క అన్న వెంటనే ఏమైందండి? మారిందా చిత్రం? మారిందా లేదా? మారినటువంటి ఈ నల్ల కుక్కని నేను ఇప్పుడు డాష్ అండ్ అన్నాను, మారిపోయింది మళ్ళీ. పొట్టిదన్నమాట అది. హల్లెలూయా. మాటలు ఏంటండి? చిత్రాలు. అందుకే నీవు మాట్లాడే మాటల ద్వారా నీ హృదయంలో, నీ మనసులో చిత్రాలు లిఖించబడి డ్రా చేయబడుతున్నాయి, అంటే గీయబడుతున్నాయి, చిత్రాలు గీయబడుతున్నాయి. అందుకే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి బోధ. ఎందుకో తెలుసా? నువ్వు ఏమి వింటున్నావో అది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. అందుకే యేసయ్య ఒక దగ్గర అన్నాడు, టేక్ హీడ్ వాట్ యు హియర్. మీరు మాట్లాడే వాటిని జాగ్రత్తగా వినేవాటిని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకు? అన్నీ వినడం మంచిది కాదు, అన్నీ వినడము మంచిది కాదు. ఎందుకో తెలుసా? ఈ చిత్రాలు, తప్పుడు చిత్రాలు నీ హృదయంలో స్థాపించబడతాయి. వినండి, ఈ మధ్యలో మనము ఢిల్లీలో జరిగిన రేప్ గురించి చదివారు. అందరు చదివారా లేదా? ఎవడైనా పుట్టుకతోనే రేపిస్ట్ అవుతాడా? చెప్పండి. ఎవడైనా పుట్టుకతోనే హంతకుడు అవుతాడా? ఎవడైనా పుట్టుకతోనే దొంగోడు అవుతాడా? కాడు. చూస్తూ ఉంటాడు, వింటూ ఉంటాడు, సహవాసం చేస్తూ ఉంటాడు. ఏమవుద్ది? ఆ చిత్రం బలపడతా ఉంటుంది. హల్లెలూయా. అర్థమవుతుంది నేను చెప్పేది? అర్థమవుతుందా? చెప్పండి హల్లెలూయా. ఆ చిత్రం బలపడుతున్న కొలది ఏమవుతుంది? నువ్వు ఆ విధంగా తయారు చేయబడుతూ ఉంటావు లోపల. బయట కాదు, లోపల అవుతుంది ఇదంతా. ఒకరోజు ఆ చిత్రం ఎంత బలంగా తయారవుద్దంటే అది చేయకుండా నువ్వు ఆగలేవు. ఆ టైం వచ్చేటప్పటికి నిన్ను నువ్వు సాతానుకు అప్పు చెప్పుకొని వాడు నిన్ను బలాత్కారముతో ఆ పని చేయిస్తాడు. నమ్మితే హల్లెలూయా చెప్పండి. అందుకే వాక్యము ధ్యానించడము, వాక్యం వినడం చాలా ప్రాముఖ్యం. ఎందుకు తెలుసా? దేవునికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక పట్ల, ప్రణాళిక చొప్పున దేవుడు నీ పట్ల ఒక చిత్రం గీశాడు. నీ బాధ్యత, నా బాధ్యత ఏంటంటే నీ పట్ల దేవుడు గీసిన చిత్రం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. అయితే ప్రాముఖ్యంగా మనం తిరిగి జన్మించినటువంటి మీరు, నేను కూడా దేవుని వాక్యంలో మన గురించి ఏమి వ్రాయబడ్డదో మనం తెలుసుకోవాలి. తెలుసుకొని దాన్ని నమ్మాలి. నమ్మి ఆ చిత్రముతో ఏకీభవించాలి. హల్లెలూయా. ఆ ఏకీభవించకపోతే మనము దేవుని యొక్క శక్తిని మనం అనుభవించలేము. నీలో ఏమన్నా నువ్వు ఏదైతే ఈరోజు అనుభవిస్తున్నావో ఒకసారి గమనించినట్టయితే నీలో ఉన్న చిత్రాన్ని బట్టే ఈవేళ నువ్వు గమనిస్తున్నావు. నువ్వు ఏదైతే గమనిస్తున్నావు, ఏదైతే అనుభవిస్తున్నావు. కాబట్టి నీ భవిష్యత్తు మార్చుకోవాలంటే నీ చిత్రాన్ని మార్చాలి. హల్లెలూయా. నీ భవిష్యత్తు మారాలంటే నీ చిత్రం మారాలి. అందుకే తిరిగి జన్మించిన వారికి పౌలు గారు ఈ మాట రాశారు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. చిత్రాలు చాలా ప్రాముఖ్యం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునయ్యున్న సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యంను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను మీరు ఈ లోక మర్యాదకు అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా.
మీ మనస్సు మారి రూపాంతరము పొందుడి అన్నాడు. అంటే ఏమంటున్నాడు తెలుసా? మారు మనస్సు అన్నామా? గుర్తుందా మీకు? మారు మనస్సు అనేది ఉట్టి పాపముల నిమిత్తమే కాదు అని మీకు బోధిస్తూ వచ్చాను. మన ఆలోచన విధానము, మన తలంచే విధానము దేవుని వాక్యానికి అనుకూలముగా లేకపోతే దాని నిమిత్తము కూడా మనం మారు మనస్సు పొందాలి. అయితే పౌలు ఏమన్నాడు? మీరు మారు మనస్సు పొందుతూ రూపాంతరం పొందాలి. మారు మనస్సు ఎలా పొందగలం? వాక్యము ద్వారా మారు మనస్సు పొందాలి. అందుకే రక్షించబడిన ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి దేవుని బిడ్డ కూడా ఈ పుస్తకము ఒక టెక్స్ట్ బుక్గా మారాలి. ఈ టెక్స్ట్ బుక్గా మారి ఈ పుస్తకములో నీ గురించి, నా గురించి ఏమి వ్రాయబడ్డదో మనం తెలుసుకొని దీని ప్రకారంగా మనలో ఆ చిత్రాన్ని మార్చుకోవాలి. మన మనస్సులో, మన హృదయంలో మార్చబడుతూ రూపాంతరం పొందుతూ ఉండి ముందుకు సాగాలి. గమనించండి, మనము దేవుని వలె ఆలోచించాలి. మన ఆలోచనలు దేవుని ఆలోచనలతో ఏకీభవించాలి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం చూడండి. యెషయా గ్రంథము 55:8. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. గమనించండి, మన త్రోవలు దేవుని త్రోవల వల్ల ఎందుకు లేవో తెలుసా? మన తలంపులు దేవుని తలంపుల్లా లేవు. మన త్రోవలు దేవుని త్రోవలుగా మారాలంటే మన తలంపులు దేవుని తలంపులుగా మారాలి. ఆమేన్. అంటే దేవుని తలంపులకి అనుకూలముగా, దేవుని తలంపులతో సమానముగా దేవుడు మన గురించి ఏమై ఉద్దేశిస్తున్నాడో, ఆలోచిస్తున్నాడో అదే మనము ఉద్దేశించి ఆలోచించాలి. ఈ వాక్యము ఎందుకు ఇవ్వబడ్డది? మనకి ఒక ప్రాముఖ్యమైన విషయం. ఈ వాక్యం ఎందుకు ఇవ్వబడ్డదంటే ఈ యొక్క తలంపులను మార్చడానికి, ఈ తలంపులు మార్చడం ద్వారా మనలో ఉన్నటువంటి ఆ ఇన్నర్ ఇమేజ్, అంటే లోనున్నటువంటి ఆ చిత్రము మార్చబడి దేవుడికి నా పట్ల ఉన్న చిత్రముతో అంగీకారముగా అలైన్మెంట్లో ఉండడానికి ఈ వాక్యము ఇవ్వబడ్డది. హల్లెలూయా. ఇంకా మీకు ఉదాహరణలు ఇస్తాను, ఆగండి జాగ్రత్తగా. నేను ముందు ఫౌండేషన్ లే చేస్తున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఫౌండేషన్. ఎందుకంటే ఈ రోజు నుంచి కూడా మీ తలంపులపై మీకు డిసిప్లిన్ అవసరం, క్రమశిక్షణ. ఏదంటే అది ఆలోచించకూడదు, ఏదంటే ఇష్టం వచ్చిన దాని మీద ధ్యానించకూడదు. దేనిని ధ్యానించాలి? నిన్ను బలపరిచేది, నిన్ను దేవునిలో బలపరిచి నిన్ను దేవునిలో అభివృద్ధి కలిగించేది, నిన్ను దేవునిలో ఆశీర్వదించే ఆ తలంపులనే మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. చూడండి, రకరకాలైన తలంపులు వస్తాయి. ఎందుకు? ప్రతి ఒక్కరికి శోధనలు వస్తాయి. సాతానుడు దేవుని నమ్ముకున్న బిడ్డను శోధించగలడు కానీ బలవంతము చేయలేడు. గమనించండి, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. ఏమనంటారంటే, యూ క్యాంట్ స్టాప్ ద బర్డ్స్ ఫ్రమ్ ఫ్లయింగ్ ఓవర్ యువర్ హెడ్, బట్ యూ కెన్ స్టాప్ దెమ్ ఫ్రమ్ బిల్డింగ్ నెస్ట్. పక్షులు నీ తలపై నుండి ఎగరకుండా ఆపలేవు, కానీ అవి నీ తలపైన గూడు కట్టకుండా ఆపగలవు. ఆమేన్. ఆమేన్. అంటే ఏంటి దాని అర్థం? తలంపు వస్తే దాన్ని తలంచడం మొదలు పెడితే గూడు కడుతుంది. ఆమేన్. హల్లెలూయా. తలంపు వచ్చినప్పుడు దాన్ని ఛేదించి దాన్ని తొలగిస్తే మనం బలముగా ముందుకు సాగలం. అందుకే అన్ని విషయాలు చూడకూడదు. అన్ని మరి మీకు మీ అభివృద్ధికి విరుద్ధంగా ఉన్న దేనిలో కూడా మీరు సమయము గడపకూడదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అయితే ఆదికాండం 37వ అధ్యాయంలో యోసేపు గురించి మనం చదువుతాం. వినండి ఒక మాట. యోసేపు యవ్వనస్తుడిగా ఉండగానే దేవుడు ఆయనకి ఏమిచ్చాడంటే ఒక కళ ఇచ్చాడు. ఆ కళలో దేవుడు యోసేపుకి ఏమని చూపించాడు? ఒక చిత్రం చూపించాడు. దేని ద్వారా? కళ ద్వారా ఆయనకు ఒక చిత్రం చూపించాడు. ఏమని చెప్పాడు ఆ కళలో? నీవు నాయకుడివి అన్నాడు. ఆమేన్ చెప్పండి. నాయకుడు. గట్టిగా చెప్పాలి. నాయకుడు అంటే దేవుడు ఆయనలో ఒక విత్తనము, ఒక పొటెన్షియల్ పెట్టాడు. దేనికి? సామర్థ్యం. ఏ రకమైన సామర్థ్యం పెట్టాడు? నాయకుడిగా మారే సామర్థ్యం ఆయనలో పెట్టాడు. హల్లెలూయా.
హల్లెలూయా. మా ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి వ్యూవర్స్ నుంచి మరి చాలామంది వారి వైవాహిక జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి కూడా ఫోన్లు చేస్తున్నారు, ప్రార్థన చేయమని, అలాగే ఉత్తరాలు కూడా వ్రాస్తున్నారు. మరి మీ యొక్క వైవాహిక జీవితము గురించి కూడా ప్రార్థన చేయాలని నా యొక్క ఆశ. ప్రార్థన చేయకముందు కొన్ని విషయాలు. ఒకటి ఏంటంటే, ఏదైతే దేవుడు జతపరిచాడో అది ఏ మనుషుడు కూడా వేరు చేయకూడదు అని వాక్యంలో ఖచ్చితంగా వ్రాయబడి ఉంది. కాబట్టి వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా ఉండాలి. ఎప్పుడైనా దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే వాక్యానికి విధేయత చూపించాలి. వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ దేవా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నా యొక్క వైవాహిక జీవితాన్ని దీవించు అంటే పనిచేయదు. కాబట్టి మన జీవితం ఒకసారి దేవుని యొక్క వాక్యానుసారంగా ఉందా లేదా పరీక్షించుకుంటూ మరి సరిదిద్దుకుంటూ మనం ప్రార్థన చేసినట్టయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. అలాగే మరి భార్యలైన వారు భర్తల్ని ప్రోత్సహించండి. వారిని ఊరికే నాగ్ చేయదు, వారికి ఊరికే దెప్పినట్టు మాట్లాడకూడదు. అలాగే భర్తలు భార్యల్ని ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు జతపరచాడని మర్చిపోకండి, మనుషులు జతపరచలేదు. ఒకసారి మీరు అవును అని అన్నారు దేవుని ఎదుట, దేవుని బిడ్డల ఎదుట. కాబట్టి ఏది కూడా, ఏ శక్తి కూడా, ఏ మానవుడు కూడా, ఏ సాతాను కూడా మిమ్మల్ని విడదీయకూడదు. అది దేవుని వాక్య ప్రకారం. కాబట్టి నా ప్రార్థన మీరు ఆశించినట్టయితే మీ యొక్క వైవాహిక జీవితంలో ఆశీర్వాదం కావాలంటే ఇప్పుడు ప్రార్థన చేద్దాం. నాతో పాటు ఏకీభవించండి, మరి ప్రార్థన చేద్దాం. మీ చెయ్యి మరి టెలివిజన్ తట్టు చాపండి. భార్య భర్తలు ఇద్దరు కలిసి చేయండి. ప్రభా మీకు స్తుతి చెల్లిస్తున్నాం నాయన, మీకే మహిమ కలుగును గాక. మరి యొక్క ప్రభా ఈ బిడ్డల కొరకు ఎవరెవరైతే ప్రభా వివాహంలో, వైవాహిక జీవితంలో మనస్పర్ధల ద్వారా, లేకపోతే ఆర్థిక విషయాల ద్వారా, లేకపోతే అత్తమామల విషయం ద్వారా, ఏదైతే నేంటి ప్రభా వీటి వలన వారు ఎదుర్కొనే సమస్యల గురించి ప్రార్థిస్తున్నాం. ప్రభా ఎవరినైతే మీరు జతపరిచారో ఏ మనిషి కానీ, ఏ శక్తి కానీ, ఏ సాతాను కూడా విడదీయకుండా మీరే కాపాడమని, ఈ యొక్క వివాహాన్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఏ రకమైన ఇబ్బంది ఉన్నా, ఏ రకమైన ఆటంకం ఉన్నా అవన్నీ కూడా తొలగిపోవును గాక. యేసు నామములో వాటిని గద్దిస్తున్నాను ప్రభా. ప్రతి విధమైన దుష్ట శక్తి ఏదైతే ఈ వివాహానికి ఎదురుగా పనిచేస్తున్నా వాటిని యేసు నామములో ఇప్పుడే బంధిస్తున్నాను ప్రభా. వారికి విడుదల కలిగించి మరి ఒకరి పట్ల ఒకరికి మంచి ప్రేమను అనుగ్రహించండి. మొట్టమొదట ఎప్పుడైతే వివాహం చేసుకున్నారో అప్పుడు ఎటువంటి ప్రేమ ఉండిందో తిరిగి అటువంటి మొదటి ప్రేమ ఒకరి పట్ల ఒకరికి అనుగ్రహించండి. అలాగే పిల్లల విషయంలో కూడా ప్రభా వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి వాక్యానుసారంగా చూసినట్టయితే ఎవరు కూడా గొడ్రాలుగా ఉండరని మీరు వాగ్దానం చేశారు. ఎవరికైనా పిల్లలు లేని స్థితిలో ఉన్నందుకు భర్తల వలన కానీ ఇతరుల వలన కానీ వారు హింసించబడుతున్నట్టయితే వారి మొరను వినండి ప్రభా. వారి గర్భం విప్పబడును కాక యేసు నామములో ఇప్పుడే ప్రభా మీ వాక్యం ఆధారపడి మరి ప్రార్థిస్తున్నాం ప్రభా. అటువంటి ప్రతి గర్భము కూడా ఇప్పుడే విప్పబడును గాక యేసు నామములో ప్రభా. ఇటువంటి వారికి మీరు గర్భ ఫలమును అనుగ్రహించండి నాయన, మీకు స్తోత్రం. ప్రతి విధమైనటువంటి ఈ యొక్క మనస్పర్ధల నుంచి, ఇటువంటి అవకతవకల నుంచి మీరే విడిపించమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఏకీభవించిన వారు, నమ్మిన వారు ఆమేన్ అని నాతో పాటు ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి మీ వైవాహిక జీవితంలో ఎంతగానో ఆశీర్వదిస్తాడు. నమ్మండి, మరి దేవుని విశ్వసించండి, దేవుని గణపరచండి. ఆమేన్.